రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా మీకు? పవర్ఫుల్గా ఉందా? నేను ఒక్కసారి జై పవర్ స్టార్ అంటా, మీరు పవర్ స్టార్ అనాలి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అసురహననం పాట మీకు నచ్చిందిగా అనుకుంటున్నాను. అందరికీ పొగరు విడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, గురిని గెలుచు అంబకం, పదునుగున్న అంకుశం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే. మీరు 3 మినిట్స్ చూసిన ఈ ట్రైలర్కి ఎలా ఉంటే 3 అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఈ సినిమా కోసం మా జ్యోతికృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గరుండి చూసాం. అలాగే మీరు జ్యోతికృష్ణ గారు అంటే జ్యోతి అనుకుంటున్నారేమో, జ్వాల. ఈ సినిమా తర్వాత ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే మా ఏఎం రత్నం గారు మన భారతదేశంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్. 5 ఇయర్స్ కష్టపడి ఎంతో క్వాలిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఎప్పుడూ పోషించని పాత్రని ఎప్పుడూ ఎన్నుకొని, నేపథ్యాన్ని ఎన్నుకుని ఇంత బాగా ఇంత మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. దాన్ని మీరు చేయాలి. అలాగే కీరవాణి గారి మ్యూజిక్ మీరు ఇప్పటికే 4 పాటలు విన్నారు. 4 పాటలు నేల నలుచెరుగులా ఉర్రూతలు ఊగిస్తున్నాయి. నాకు అసురహననం పాట రాసేందుకు అవకాశం ఇచ్చిన మా జ్యోతికృష్ణ గారికి, కీరవాణి గారికి, ఏఎం రత్నం గారికి, ముఖ్యంగా ఆ పాటను చాలాసార్లు విని మెచ్చుకున్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అనుదీప్ గారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పవర్ స్టార్ అంటే పోరాటం ప్లస్ పౌరుషం, ఈ 2 కలిపితే హరిహర వీరమల్లు. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిధి గారు గురించి మర్చిపోయాను. ఆవిడ చాలా బాగున్నారు. ఈ సినిమాలో ఆమెకి చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా చాలా పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గోసాల గారు. ఎస్, అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్, మా గార్జియస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంది ట్రైలర్? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటిది? ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఎప్పుడు వస్తుంది? 24 వస్తుంది. ఆ రోజు అసలైన పండగ జరుపుకోవచ్చు. అంతేనా? ఒకసారి దీంట్లో మీకు విజువల్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు లుక్ ఎలా ఉంది? ఇది 6 సంవత్సరాలుగా మెగా సూర్య ప్రొడక్షన్ యొక్క మొత్తం టీం యొక్క కష్టం. ఇది 6 సంవత్సరాలు కష్టపడితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఇది మీకు కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాకుండా ఇంకొక అంశం కూడా నేను చెప్పదలుచుకున్నా. దీంట్లో చాలా చిన్న అంశమే. కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన కేవలం అందరి నాయకుల్లాగా మాటలు చెప్పరు. ఆయన హృదయంలో నుంచి వస్తాయి ఆయన మాటలు. అంతేనా? ఆయన హృదయంలో నుంచి వచ్చే మాటలకు ప్రతిరూపంగా ఉంటుంది ఈ సినిమా. ఆయన ఏదైతే చెప్తున్నారో, సనాతన ధర్మం గురించి చెప్తున్నారో, ఆ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. మన చరిత్ర మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా
జనవరి 24 థియేటర్లో ఏం చేయాలి? థియేటర్ల దగ్గర పండగ చేసుకోవాలి. జూలై 24 థియేటర్లో పండగ చేసుకోవాలి. మనం చేసుకుందామా? జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఓవర్ ఎమోషన్లో ఓవర్ ఎగ్జైట్